హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మంచి రోజులండి. డిఏ, ఐఆర్, పీఆర్సీ ప్రకటన ఫిబ్రవరిలో అయితే ఉండబోతోంది. పూర్తి సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. పీఆర్సీ, డీఏ, ఐఆర్ బకాయిలపై కీలక నిర్ణయాలు రాబోయే అవకాశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏ, ఐఆర్ ఇతర బకాయిల చెల్లింపులపై త్వరలోనే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుందని విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. ఈ నిర్ణయాలతో ఉద్యోగుల నిరీక్షణకు ముగింపు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వానికి 25,000 కోట్ల పెండింగ్ బకాయిల భారమైతే పడుతుందన్నమాట. ప్రస్తుతం 25,000 కోట్ల మేర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ఉంది. వీటిలో ముఖ్యంగా పీఆర్సీ అరియర్స్, డీఏ అరియర్స్, ఏపీజీఎల్ఐ లోన్లు, పీఎఫ్ సరెండర్ లీవ్స్ అలాగే ఈ విధంగా పెండింగ్‌లో ఉన్నాయన్నమాట చెల్లింపులు. ఇవి ఉద్యోగులకు చాలా కీలకమైన అంశాలు. ఈ మొత్తాన్ని క్రమంగా చెల్లించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. క్యాబినెట్ మరియు బడ్జెట్ సమావేశాలు కీలక నిర్ణయాలకు వేదిక. ఫిబ్రవరి 6వ తేదీన క్యాబినెట్ సమావేశం అయితే జరగనుంది. అంటే ఈరోజు. ఇంకా ఫిబ్రవరి 24వ తేదీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ఈ సమావేశాల్లో వివిధ శాఖల ప్రతిపాదనలను సమీక్షించి సంక్షేమ పథకాలకు తగిన నిధులు కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులకు కొత్త హామీలు, పీఆర్సీ కమిటీపై స్పష్టత రానుందా అంటే, ప్రభుత్వం ఇప్పటివరకు ఉద్యోగులకు కొత్త హామీలు ఏం ప్రకటించలేదు. అయితే పీఆర్సీ అమలు 30% ఇంటీరియం రిలీఫ్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. 2024 జనవరి, జూలై అలాగే 2025 జనవరి డీఏ బకాయిలు కనీసం ఒక డీఏనైనా విడుదల చేసే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. సంక్షేమ పథకాలు ఉద్యోగులకు ఎంత ప్రాధాన్యం అంటే ఈసారి బడ్జెట్‌లో అంటే ఫిబ్రవరి 24వ తేదీ జరగబోయే బడ్జెట్ సమావేశంలో సంక్షేమ పథకాలకే పెద్ద పీట వేయనున్నట్లుగా సంకేతాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఎంత నిధులు కేటాయిస్తుందో ఆసక్తిగా మారింది. ఉద్యోగులకు బడ్జెట్‌లో ఏముంటుంది అన్నట్టు చూసుకున్నట్లయితే పీఆర్సీ అమలు, బకాయిల చెల్లింపులపై క్లారిటీ, పెండింగ్ డీఏల విడుదల, 30% ఇంటీరియం రిలీఫ్ అమలుపై నిర్ణయం, ఏపీజీఎల్ఐ, పీఎఫ్ సరెండర్ లీవ్ చెల్లింపులపై స్పష్టత. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇది కీలక సమయం. సో, ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశము, అలాగే ఫిబ్రవరి 24వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలతో రాబోయే రోజుల్లో ఉద్యోగుల భవితవ్యంపై అయితే స్పష్టత రానుంది. పీఆర్సీ, డీఏ, ఐఆర్ బకాయిలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తున్నది వేచి చూడాలి.